హాయ్ ఎవరీవన్, నేను మీ వెంకట్ అండ్ వెల్కమ్ టు యాస్టెక్ ఛానల్. ఈరోజు యూనిక్స్ అండ్ లైనక్స్ ఫండమెంటల్స్ డే 2 సెషన్ తెలుగులో చెప్పుకుంటాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? సో ఈరోజు మనం డే 2 టాపిక్స్ చెప్పుకుంటున్నాం. సో డే 2లో మనం ఏమేం కవర్ చేస్తాం. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, వాట్ ఈస్ ప్రాసెసర్. మీకు ప్రాసెసర్ గురించి కంపల్సరీ తెలియాలి. ఎందుకు అంటే సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ ఓన్ పీసీస్ కొనుక్కున్నప్పుడు కానీ ఏది పడితే అది మనం కొనుక్కోలేం ఆర్ వెళ్ళేసి తీసుకోలేం. ఎందుకంటే ప్రాసెసర్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద సిపియు. ఓకే, సో ఎందుకు ప్రాసెసర్ ఇంపార్టెంట్ అనేది మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ప్రాసెసర్ యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక ఇన్పుట్ ఇస్తున్నారు, అది ఎలా వర్కౌట్ అవుతుంది బిహైండ్ ద సీన్, అంటే ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుంది బేసిక్గా. సో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. దెన్ మన మార్కెట్లో చాలా రకాల ప్రాసెసర్ ఉంటాయి, మీరు వినే ఉంటారు. అంటే లైక్ 32 బిట్ అని, 64 బిట్ అని, 32 బిట్ ఆర్ 64 బిట్ ప్రాసెసర్స్ అని, లేకపోతే 32 బిట్ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ 64 బిట్ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ మీరు వినే ఉంటారు. కానీ అవి ఎలా వచ్చాయి, స్టార్టింగ్ వాటికి ఇనిషియల్ కెరియర్స్ ఎలా డెవలప్ స్టార్ట్ అయ్యింది అన్నది మనం డీటెయిల్గా చెప్తాం. ప్రజెంట్ మార్కెట్లో ఏముందనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడనేది బిట్ ఆపరేషన్స్. సో వాట్ ఈస్ బిట్? సో బిట్ అంటే ఏంటి, బైనరీ డిజిట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో దీని గురించి మనం క్లియర్ కట్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో దాని తర్వాత అది బిట్ అనే కాన్సెప్ట్ మన సిపియు దీంట్లో ఎలా పనిచేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్పుట్ ఇస్తాం, ఆ ఇన్పుట్ ఎలా వెళ్ళి అది బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ అయ్యి అది ప్రాసెసింగ్ చేస్తుంది. ఇదంతా మనం ఇందులో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, సో ఈ వీడియోలో మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా 2 పాయింట్స్. ఒకటి 32 బిట్ ఏంటి, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అదేవిధంగా 32 బిట్ అండ్ 64 బిట్ సిపియూస్ అంటే ఏంటి, అవి మనం ఎలా చూస్ చేసుకుంటాం అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఓకే, సో మనం ప్రాసెసర్ గురించి ముందు తెలుసుకుందాం. సో ప్రాసెసర్ అంటే ఏంటి, అది ఎలా మనకి రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో రియల్ టైం అంటే లైక్ మనం వర్క్ చేస్తున్నప్పుడు, కానీ మనం ఒకవేళ ఏదైనా మంచి ఆర్కిటెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ మనం ఏం కన్సిడర్ చేయాలన్నది మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం, అంటే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ప్రాసెసర్ అంటే ఏంటి, మనకు అందరికీ ఒక డెఫినేషన్ తెలుసు, ఇట్స్ ఎ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మనం ఇంకా డీప్ డ్రైవ్కి వెళ్ళే ముందు, మీరు ఒక అప్లికేషన్ కానీ లేకపోతే ఒక ఒరాకిల్ డేటాబేస్ కానీ వాటెవర్ ఏదైనా మీరు రన్ చేయాలనుకుంటున్నారు అంటే, మనం ముందుగా కన్సిడర్ చేయాల్సిన 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, బెస్ట్ సిపియూ ఉండాలి, మీ యొక్క ప్రాసెసర్. ద సెకండ్ వన్ ఏంటి, మెమొరీ. ఈ రెండు ఉంటే కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, రైట్? అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, లెట్స్ సే మీరు ఎగ్జాంపుల్ ఒక పీసీ కొన్నారు, దానిలో మీరు ఒక గేమింగ్ అప్లికేషన్ వేశారు, బట్ ఆ పీసీలో ఏంటంటే 4 GB మెమొరీ ఉంది. ఓకే, సిపియూ ఏదో సంథింగ్ 2 కోర్ 1 కోర్ సిపియూ ఉంది, అండ్ మీ అప్లికేషన్ అనేది మీరు రన్ చేస్తున్నారు, గేమ్ స్టార్ట్ చేసి ఆడుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఎందుకు అంటే మేబీ ఆ అప్లికేషన్ అనేది మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మెమరీ ఆర్ సిపియూ మనకు కావాలి, అంటే స్పీడ్గా రావాలి అనుకుంటే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది, మనకి అయ్యో మనం ఎందుకు ఇలా తీసుకున్నాం, రాంగ్ చేసామన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వస్తాం. అదేవిధంగా మనం రియల్ టైంలో ఏదైనా సర్వర్స్లో కానీ ఎక్కడైనా అప్లికేషన్స్ కానీ రన్ చేసినప్పుడు మనం సఫిషియెంట్ మెమొరీని తీసుకుంటాం, సఫిషియెంట్ మెమొరీ అండ్ ప్రాసెసర్. సో మనం ముందు ఇక్కడ ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ప్రాసెసర్ అనేది మాత్రమే ప్రాసెసింగ్ చేస్తుంది, అంటే మనం ఇచ్చే ఏ ఇన్పుట్ అయినా మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మెమరీ చెప్తుంది, హే మనకి యూజర్ నుంచి ఇన్పుట్ వచ్చింది, దాన్ని నువ్వు ప్రాసెసింగ్ చేయి. సో ఎవరు ప్రాసెసింగ్ చేస్తారు, మెమరీ చెప్తుంది, దెన్ సిపియూ అనేది ఆ ప్రాసెసింగ్ అనేది బిహైండ్ ద సీన్ మనకి సిపియూ చేసి ఇస్తుంది కదా. సో ఇక్కడ మనం సిపియూని మనం చాలాసార్లు అంటే చాలా మంది అలాగే చెప్పుకుంటారు, లైక్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అని. సో ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ప్రాసెసర్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఫర్ ఎ కంప్యూటర్ సిస్టమ్. ఎందుకు కీ కాంపోనెంట్ అని చెప్పుకుంటామంటే, ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ carrying out instruction of computer programs by performing a basic
ఆర్థమెటిక్, లాజికల్, కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్. అంటే ఏంటిది? కీ అని ఎందుకు చెప్పుకున్నాం అంటే, కీ రెస్పాన్సిబిలిటీ అని ఎందుకు చెప్పుకున్నాం అంటే, మనం ఇచ్చే ఏ ఇన్స్ట్రక్షన్స్ అని ఇది పర్ఫామ్ చేయగలగాలి. అప్పుడే దాన్ని మనం సిపియు అని అంటాం, ఆర్ ప్రాసెసర్ అని అంటాం. అది చేయలేకపోతే మనకి యూజ్ ఉంటుంది కదా దానివల్ల. సో దీన్నే మనం సమ్ టైమ్స్ ఏమంటామంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని అంటాం. ఎందుకు బ్రెయిన్ అంటామంటే, ఏ ఇన్పుట్ ఇచ్చినా అది ప్రాసెస్ చేయగలగాలి. అలా అయితేనే మనం దానివల్ల బెనిఫిషియల్ పొందగలం. అంటే ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు, మీ గేమింగ్ రన్ చేసినప్పుడు మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీ గేమింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారు, బట్ మీ మెమొరీ సిపి అనేది సఫిషియంట్ లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది, మీకు నచ్చదు. సో మీకు ఏమనిపిస్తుంది, వేరేది ఏదైనా మోడల్ చూసుకుందామా, సమ్ కైండ్ ఆఫ్ థింకింగ్లో వచ్చేస్తారు కదా. సో అలా జరగకుండా ఉండాలంటే మనం చూస్ చేసుకున్నప్పుడే బెస్ట్ ప్రాసెసర్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో మనకు మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. సో అందులో నుంచి మనం మ్యాక్సిమం ఆప్ట్ చేసుకునేది 64-bit ప్రాసెసర్ని మనం ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ఓకే, అదేంటి 64-bit ఏంటి అనేది నేను మరికొద్ది క్షేపంలో దాని గురించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో బేసిక్గా ద ప్రాసెసర్ ఇంటరప్ట్స్ అండ్ ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ. ఈ పాయింట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది ఏం చేస్తుంది, మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. సో ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్ అవ్వచ్చు, డేటా మ్యానిపులేషన్ అవ్వచ్చు, మేనేజింగ్ ది డేటా ఫ్లో విత్ ఇన్ ది సిస్టమ్. ఇక్కడ డేటా ఫ్లో అంటే ఏంటంటే, మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎలా దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది బిహైండ్ ద సీన్ అనేది మనకి అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటంటే దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దాని యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క క్యాచీ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ కోర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సిపియు కోర్స్ అని, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఒక బెస్ట్ సిపిని మనం తీసుకోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి. అలా అయితే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓకే, ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు కానీ, లేకపోతే దాని ఏమంటారు, ఒక ప్రోగ్రామ్ కానీ రన్ చేసినప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలంటే కంపల్సరీ మనం అది చేసుకోవాల్సి ఉంటుంది, బెస్ట్ సిపియుని చూస్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు వస్తున్న సిపియూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి మల్టీ కోర్స్లోనే ఉంటాయి. ఈ మల్టీ కోర్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే సైమల్టేనియస్గా మన సిపియూ అనేది బిహైండ్ ద సీన్ మనం ఇచ్చే ఇన్పుట్స్ని రన్ చేసేసి మనకి త్వరగా అవుట్పుట్ ఇస్తుంది. అది మనకి సైమల్టేనియస్లో ప్రోగ్రామ్ రన్ చేసేసుకొని మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మనకి బెటర్ పర్ఫార్మెన్స్తో మనకి స్పీడ్గా ప్రాసెసింగ్ చేసేస్తుంది. అందుకనే ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ ప్రాసెసర్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో మనం మెగా హెజెస్ సంథింగ్ అనే దాంట్లో మనం తెలుసుకుంటాం. ఇది ఎలా చూస్తాం అనేది ఏంటంటే, మనం సిపియూ మార్కెట్లో ఏదైనా సిపియూని సెర్చ్ చేస్తున్నప్పుడు, లైక్ సమ్ ఇంటెల్ డెల్ సైట్లో సిపియూని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ సిపియూ పక్కన అది ఎంత మెగా హెజెస్ ఉంది అనేది కూడా వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేస్తారు. ఏదైనా స్పీడ్ బట్టే కదా మనకి డిఫరెంట్ స్పీడ్ సిపియూ స్పీడ్ బట్టే కదా మనకి సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఎప్పుడు మనం బెస్ట్ సిపియూని చూస్ చేసుకోవాలి. సో ప్రాసెసర్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ టు డిప్లాయ్ టు రన్ ఎనీ అప్లికేషన్ ఆన్ ది క్లౌడ్ ఆర్ ఆన్ ది ఆన్ ప్రెమిసెస్. మీరు ఆన్ ప్రెమిసెస్లో రన్ చేయాలన్నా, VMwareలో రన్ చేయాలన్నా, లేకపోతే క్లౌడ్లో రన్ చేయాలన్నా ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్ చేసుకునే ప్రాసెసర్ బట్టే అది మన అప్లికేషన్ అది స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అయిన వాడు, ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇన్స్టాగ్రామ్ అనే కస్టమర్ వాడు ఆన్ ప్రెమిసెస్లో ప్రజెంట్ ఉన్నాడు. సో ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్కి మైగ్రేట్ అయినప్పుడు ఎవరైతే ఈ ఆర్కిటెక్ట్స్ ఉంటారో, మైగ్రేషన్ టీమ్ ఉంటుందో, అందులో ఆర్కిటెక్ట్ ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ప్రెమిసెస్లో దాని యొక్క లాస్ట్ 6 months ఆర్ 1 year డేటా గ్రాఫ్స్ కానీ, లేకపోతే దాని యొక్క మ్యాట్రిక్స్ కానీ తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి ఆన్ ప్రెమిసెస్లో ఇంతకుముందు ఎవరు మేనేజ్ చేశారో వాళ్ళు తీసుకుంటారు, అనలైజ్ చేస్తారు. ఎందుకు అనలైజ్ చేయాలి అంటే, ఆన్ ప్రెమిసెస్లో ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్స్ అనే పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ 4 CPUs విత్ 8 GB మెమరీతో రన్ చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ క్లౌడ్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని యాస్టీజ్గా అదే విధంగా మ్యాచ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం డౌన్ గ్రేడ్ అయినా చేయొచ్చు,
లేకపోతే దానికన్నా ఎక్కువ ఉన్న సైజ్ ఉన్న CPU కానీ లేకపోతే మెమరీ కానీ తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎలా డిసైడ్ అవుతామనంటే దాని యొక్క పాస్ట్ యూసేజ్ అండ్ మ్యాట్రిక్స్ బట్టే మనం డిసైడ్ అవుతాం. సో జనరల్గా క్లౌడ్కి మైగ్రేషన్ చేస్తే ఏం చేస్తారంటే అలాంటి అప్లికేషన్స్ని ఆన్ ప్రెమిసెస్లో నుంచి క్లౌడ్లోకి తీసుకొస్తే మ్యాక్సిమం ఆటో స్కేలింగ్లో పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అన్ని డిఫరెంట్ సర్వర్స్కి. అందుకోసం యూజ్ చేసుకుంటాం. లేదు అంటే అంత పాపులర్ కాదు ఆ అప్లికేషన్ అంటే వాళ్ళు బేసిక్ సైజ్తోనే వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 4 CPUస్తోనే వెళ్ళిపోతారు క్లౌడ్లోకి. కానీ క్లౌడ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే లేటర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఆ CPU సరిపోవట్లేదు అని అనిపిస్తే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ ఉంటుంది క్లౌడ్లో. అంటే అదే అడ్వాంటేజ్ అన్నట్టు క్లౌడ్కి ఆన్ ప్రెమిసెస్లో అలా చేయలేము. ఎందుకంటే ఒకసారి మనం సర్వర్ బిల్డ్ చేసేస్తే CPU మార్చడం కష్టం, అది జరగని పని. అందుకనే బిల్డ్ చేసినప్పుడు అంతా క్యాలిక్యులేషన్ చేసుకొని చేస్తారు ఆర్కిటెక్ట్ టీమ్. సో క్లౌడ్లోకి వచ్చిన తర్వాత అది ఈజీ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం తగ్గించవచ్చు CPUs కానీ మెమరీస్ కానీ. సో ఇదేంటంటే ఫిక్స్డ్ సైజ్తోనే ఉంటాయి. అందులో అమెజాన్ తీసుకుంటే ఎగ్జాంపుల్, అమెజాన్లో మనకి దాన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ టైప్స్ అంటాం. సో అందులో చాలా ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ GPU అని, GPU కంప్యూట్ అని, మెమొరీ అని, ఇలా రకరకాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ డేటాబేస్ పర్పస్ మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెసర్ సెలెక్షన్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. అంటే మనం ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోవాలని, మన అప్లికేషన్ రన్ చేయాలన్నా ఏది చేయాలన్నా. అయితే అలా క్లౌడ్లో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రాసెసర్ క్రూషియల్ పార్ట్ అని చెప్పుకున్నాం కనుక, సో ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దానికి వెళ్ళే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి కమర్షియల్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ కమర్షియల్ CPU ప్రోడక్ట్ అంటే మనకి బిట్వీన్ 1980 నుంచి 1990 వరకు ఇంటెల్ కంపెనీ ఆర్ AMD కంపెనీస్ ఆర్ ఎనీ అదర్ IBM కంపెనీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రాసెసర్ డిజైన్ చేస్తూ వచ్చారు. CPUsని డిజైన్ చేస్తూ వచ్చారు. కానీ కమర్షియల్గా కమర్షియల్గా స్టార్ట్ చేసింది మాత్రం సో ఇయర్ నుంచి. అది ఏ ఇయర్ అంటే 1971లో ఫస్ట్ కమర్షియల్ CPUని లాంచ్ చేశారు. అది ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్లో దాని యొక్క మోడల్ సంథింగ్ P4004 సంథింగ్ ఉంది. దాన్ని ఎవరు డిజైన్ చేశారంటే ఇంటెల్ కంపెనీ డిజైన్ చేసింది 1971లో. సో ఇది ఫస్ట్ కమర్షియల్ ప్రాసెసర్ అని చెప్పుకున్నాం. సో దీనికి ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ వల్లనో లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రాబ్యాక్ ఎందుకు అన్నానంటే ఇప్పుడు చూడండి మనం మార్కెట్లో ఈరోజు ఒక మొబైల్ వస్తుంది, రేపు దానికి ఎక్స్టెండ్ లెవెల్ మొబైల్ వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఒక ప్రాసెసర్తో ఎవరు ఆపేయరు కదా వాళ్ళ యొక్క ఎన్హాన్స్మెంట్స్ అనేది. ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 monthsకో 1 yearకో వాళ్ళ ప్రోడక్ట్ని లాంచ్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తుంటారు. అలాగే ఇది ఫస్ట్ ప్రోడక్ట్, అది కమర్షియల్గా యూజ్ చేస్తారు. ఇక్కడ కమర్షియల్ అంటే ఏంటంటే దాన్ని కాలిక్యులేషన్ పర్పస్, ఆర్థమెటిక్ పర్పస్, దాని మ్యానిపులేషన్ పర్పస్ కోసం దాన్ని ఇనిషియల్గా ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత ఏమైందంటే దానికి ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ వల్లనో లేకపోతే వాళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఇంకా బెటర్ CPU మోడల్స్ ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు. సో అలా ఎన్హాన్స్ చేసిన ప్రాసెస్లోనే దీన్ని 1981లో డిస్కంటిన్యూ చేశారు. ఎందుకంటే డిస్కంటిన్యూ చేశారంటే కొత్త మోడల్స్ వచ్చినప్పుడు పాత మోడల్స్కి మ్యాక్సిమం ఎవరు సపోర్ట్ ఇవ్వరు, అందుకని దీన్ని డిస్కంటిన్యూ చేసేసారు. ఇప్పుడు మనకి లేటెస్ట్ మార్కెట్లో ఉంది మాత్రం 64-bit ప్రాసెసర్. సో ఈ 64-bit ప్రాసెసర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కమర్షియల్ ప్రోడక్ట్ అయితే ఇది ఇంటెల్ లాంచ్ చేసింది, అది 1971. దెన్ 1981లో అది డిస్కంటిన్యూ చేశారు. సపోర్ట్ ఇవ్వడం మానేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేశారు. సో ఇప్పుడు మనం ఒక ప్రాసెసర్ తీసుకుంటే దాని యొక్క హై లెవెల్లో ఎలా ఉంటుంది అంటే మనం ఇచ్చే ఒక ఇన్పుట్ అనేది అది ఎలా తీసుకుని అది ఎలా ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఈ హై లెవెల్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ గురించి మీకు రియల్ టైంలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎవరు అడగరు. ఇది జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కోసమే నేను కవర్ చేస్తున్నాను. అంటే ఇందులో డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పసే నేను చెప్తున్నాను. బట్ మీరు ప్రాసెసర్ టైప్స్ మాత్రం తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఈ ఫ్లో అయితే ఇప్పుడు అవసరం లేదు, బట్ నేను కవర్ చేస్తున్నాను ఇందులో. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ప్రాసెసర్ తీసుకోండి, లైక్ CPU.
ఆ సిపిలో మనకి కంట్రోల్ యూనిట్స్ అని రిజిస్టర్స్ అని ఉంటాయి, దాంతోపాటు సమ్ కాంబినేషన్ లాజిక్ ఉంటుంది అండ్ మెమరీ. సో మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, మనం ఏది ఇచ్చినా ఆ ఇన్పుట్ అనేది మెమరీ నుంచి ప్రాసెసర్ చెప్తుంది, హే యూజర్ అనేవాడు ఎల్ఎస్ కమాండ్ అనేది ఒక లైనెక్స్ కమాండ్ లిస్టింగ్ ఫైల్స్. సో యూజర్ అనేవాడు ఒక ఎల్ఎస్ కమాండ్ రన్ చేశాడు, దాని యొక్క ఆ కమాండ్ నువ్వు ప్రాసెస్ చేసేసి యూజర్కి అవుట్పుట్ ఇవ్వు అనే ఇన్స్ట్రక్షన్స్ అనేది మెమరీయే పంపిస్తుంది. ఓకే, మెమరీ నుంచి దేనికి సిపియూకి వెళ్తుంది, సిపియూ అనేది ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు ఈ బ్లాక్ లైన్లో చూసుకుంటే దాన్ని మనం ఏమంటారంటే డేటా ఫ్లో, అంటే మనం ఇన్సర్ట్ చేసేదాన్ని డేటా ఫ్లో అంటాం. ఈ బ్లాక్ కలర్ లైన్లో కనిపించేదంతా డేటా ఫ్లో ఎలా వెళ్తుంది త్రూ సిపియూ, మెమరీ, రిజిస్టర్స్ ఆర్ కంట్రోల్ యూనిట్స్ త్రూ ఎలా వెళ్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఈ రెడ్ కలర్లో ఏది చూపిస్తున్నాం కదా, ఈ రెడ్ కలర్లో ఉన్న మార్క్స్ అవేంటంటే కంట్రోల్ ఆఫ్ ద ఫ్లో. అంటే ఎగ్జాంపుల్ మనం ఇచ్చే ఇన్పుట్ అనేది సిపియూకి ఎలా వెళ్ళింది, సిపియూ నుంచి రిజిస్టర్స్కి ఎలా వచ్చింది, రిజిస్టర్ నుంచి కాంబినేషన్ లాజిక్ ఎలా వచ్చింది, అక్కడ నుంచి మెమరీకి ఎలా ఉంది, ఫైనల్గా యూజర్కి ఏం వెళ్తుంది అన్నది ఈ రెడ్ కలర్లో కంట్రోల్ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఈ ఏవైతే ఈ యారో సింబల్స్ ఉన్నాయో దాని యొక్క డైరెక్షన్స్, అంటే ఇన్పుట్ మనం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎలా వెళ్తుంది అంటే లాజికల్ కాంబినేషన్కి వెళ్తుందా, మెమరీకి వెళ్తుందా, సో ఆ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో బేసిక్గా మనం ఇచ్చేది ఏదైనా మెమరీ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది డిఫరెంట్ లెవెల్స్లో అది మొత్తం ప్రాసెసింగ్ చేసేసి మనకి ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేయగానే అలా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఒక కమాండ్ ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ రియల్ టైంలోకి వెళ్తే ఏదైనా అవ్వచ్చు, మీ అప్లికేషన్ అవ్వచ్చు, మీ యొక్క డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్, ప్రోగ్రామ్ ఏదైనా అవ్వచ్చు, అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది. సో ఇది మనకి ప్రాసెసర్ యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్. ఇది బేసిక్గా మనకి ఎవరు రియల్ టైంలో అడగరు, ఇది జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ స్లైడ్లో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటామంటే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్స్ అనేవి మనకి ఉన్నాయి. అంటే మనకి ఉన్నాయి ఇన్ ది సెన్స్ మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో మోస్ట్ పాపులర్ తీసుకుంటే ఇంటెల్, ఏఎండి అండ్ దాని తర్వాత ఐబిఎం, వేరే అదర్ కంపెనీస్ ఉంటాయి. నేను మ్యాక్సిమం ఇంటెల్, ఏఎండి గురించి ఈ స్లైడ్ ఇందులో మనం మాట్లాడుకుంటాం. సో మనకి ప్రాసెసర్స్ రిలీజ్ చేసినప్పుడే ఎర్లియర్ స్టేజెస్ అంటే లేట్ 1980లో 70లో 1990s ఇన్ బిట్వీన్లో మనకి ఫస్ట్ ప్రాసెసర్ మోడల్ అనేది వీళ్ళు ఇంటెల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు కమర్షియల్ పర్పస్. అది 32 బిట్. సో 32 బిట్ కన్నా ఇంకా ముందు ఏమైనా ఉన్నాయనంటే ఎస్ ఉన్నాయి, 8 బిట్ ఉంది, 16 బిట్ ఉన్నాయి, దాని తర్వాత 30 బిట్. సో ఈ 8 బిట్ 16 బిట్ అనేవి జస్ట్ నార్మల్ ఇంట్రొడ్యూషన్ కోసం యూజ్ చేశారు, కానీ బట్ మోస్ట్ పాపులర్ మోడల్స్ ఏమైనా ఉన్నాయనంటే అవి 32 బిట్ నుంచే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడు బిట్వీన్ సంథింగ్ 1980 నుంచి మొన్నటి వరకు లైక్ 1990 బిఫోర్ 2007 ఆర్ అంతవరకు మనకి 32 బిట్ ఆర్కిటెక్చర్ ప్రాసెసర్స్ అనేవి ఉండేవి. అయితే ఏంటి 32 బిట్ ప్రాసెసర్ ఏంటి అండ్ 64 బిట్ ప్రాసెసర్ ఏంటి అనేది మనం క్లియర్ కట్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంటెల్ అనేది ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు 32 బిట్ గురించి నేను చెప్తున్నా. ఇందులో మనకి అంతకుముందు ఇందాక చెప్పినట్టు 8 బిట్ 16 బిట్ అండ్ 32 బిట్ ఇప్పుడు 64 బిట్ ఉంది. సో వాటి గురించి మనకు అనవసరం, బట్ మనం ఫోకస్ చేయాల్సింది 32 బిట్ ప్రాసెసర్ అండ్ 64 బిట్ ప్రాసెసర్ ఫ్రమ్ ది ఇంటెల్. ఓకే, ఇంటెల్ కంపెనీ. సో ఇక్కడ i386 అంటే ఏంటంటే బేసిక్గా ప్రతి సిపికి ఒక మోడల్ అనేది డిజైన్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ. అంటే ఇక్కడ ఇంటెల్ అనే వాడు ఏం చేశాడంటే 80386 అనే ఒక ప్రాసెసర్ ఫ్యామిలీ ఉంది. అది దాన్ని బాగా పాపులర్ అయింది ఎప్పుడు బిట్వీన్ 90s నుంచి 1990 వరకు ఇన్ బిట్వీన్ బాగా పాపులర్ అవడం వల్ల దాన్ని ఏం చేశారంటే లైక్ కైండ్ ఆఫ్ రీబ్రాండింగ్ చేశారు. అంటే ఏంటి, ఆ 80 అనే దాన్ని తీసేసి ఇక్కడ చూస్తే ఈ 80 దాన్ని తీసేసి దాన్ని ఏం చేశారంటే ఐ అని పెట్టారు. ఇక్కడ ఐ అంటే ఏంటి, ఇంటెల్ కంపెనీ దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు కనుక దాన్ని ఇంటెల్ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, దాన్ని
ఇంటెల్ ప్రాసెసర్ అంటాం కనుక దాన్ని i386 అని అంటాం. అయితే ఇక్కడ 32 బిట్ అంటే ఏంటి అని అంటే ఇది జస్ట్ 32 బిట్ అడ్రసింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే తీసుకుంటుంది. ఎక్కడి నుంచి? మెమరీ నుంచి తీసుకుంటుంది. 32 బిట్ అడ్రసింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ. సో ఈ 32 బిట్ ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ఈ 32 బిట్ యొక్క ప్రాసెసర్ని యూజ్ చేస్తామో ఆ ప్రాసెసర్ అనేది మ్యాక్సిమం 2 to the power of 32 అంటే మ్యాక్సిమం మెమరీ అలొకేషన్ అనేది 4 GB వరకే ఉంటుంది. అందులో మనకి ఈ 32 బిట్ సిస్టంలో అంటే మనం ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ అనేది మ్యాక్సిమం 2 to the power of 32 అంటే మ్యాక్సిమం 64 బిట్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది బిహైండ్ ద సీన్. సో దానివల్ల మనకి డ్రాబ్యాకే కదా. ఎందుకు డ్రాబ్యాక్ అని అంటే మన అప్లికేషన్ మేబీ మోర్ దెన్ 4 GB యూటిలైజ్ చేస్తుంది. ఆ యూస్ కేసులో ఏమవుతుంది? ఈ 32 బిట్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు, హ్యాంగ్ అయిపోతుంది, అంటే సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వదు. సో మనకి ఓల్డర్ డేస్లో 32 బిట్ సిస్టమ్ ఉండేవి, ఎందుకంటే అప్పటికి 64 బిట్ రాలేదు, లాంచ్ లేదు కనుక కస్టమర్స్ ఎవరైతే క్లౌడ్లోకి వచ్చారో, సారీ నాట్ క్లౌడ్, ఆన్ ప్రెమిసెస్లో ఉన్నారో వాళ్ళందరూ 32 బిట్లోనే రన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో అన్ని 64 బిట్ సర్వర్సే మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇది 1985లో ఇంట్రొడ్యూస్ చేశారు 32 బిట్ ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్ ఫర్ డిఫరెంట్ సర్వర్ మోడల్స్. సో దీన్ని 2007లో డిస్కంటిన్యూ చేశారు. ఇక్కడ డిస్కంటిన్యూటీ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం మానేశారు. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే దాని రిలేటెడ్ అప్డేట్స్ ఆ సిస్టమ్ రిలేటెడ్ ఏదైనా వచ్చినా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం మానేశారు ఇంటెల్ కంపెనీ. సో ఇది 32 బిట్ యొక్క లిటిల్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 32 బిట్స్ ప్రాసెసర్ అంటే ఏంటంటే ఇది లేట్ బిట్వీన్ 1980 నుంచి 85 90 బిట్వీన్ వచ్చింది. సో CPU యాక్చువల్ సిరీస్ అయితే 80386లోనే దాని యొక్క బ్రాండింగ్ని వాళ్ళు రీనేమ్ చేసుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అయితే 32 బిట్ మిషన్స్ మనం యూజ్ చేయట్లేదు, మ్యాక్సిమం 64 బిట్ సపోర్టెడ్ ప్రాసెసర్సే మనం రియల్ టైంలో యూజ్ చేస్తున్నాం. సో దీన్ని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అంటే ఇంటెల్ ప్రొవైడ్ చేసింది i386 అని, AMD ప్రొవైడ్ చేసింది డిఫరెంట్ మోడల్, IBM చేసింది డిఫరెంట్ మోడల్స్ అనేవి మనకి ఉన్నాయి. దీని తర్వాత దీనికి సిమిలర్ టు అనదర్ ప్రోడక్ట్ అనేది ఇంటెల్ మళ్ళీ లాంచ్ చేసింది, సిమిలర్ టు i386. దీన్ని మనం ఏమంటామంటే పెంటియం ప్రాసెసర్స్లో ఇంకొక 32 బిట్ మోడల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అది ఏంటంటే i686. ఇది ఒక ప్రాసెసర్, అది కూడా 32 బిట్ ప్రాసెసరే. అంటే ఇక్కడ 32 బిట్ ప్రాసెసర్ అంటే ఏంటంటే మ్యాక్సిమం మెమరీ అలొకేషన్ అనేది మనకి 4 GB మెమరీ వరకే అవుతుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాసెసర్ అనేది ప్రాసెసింగ్ చేసినప్పుడు మెమరీస్ నుంచి ఇన్స్ట్రక్షన్ తెచ్చుకున్నప్పుడు దాన్ని మ్యాక్సిమం 4 GB ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే తెచ్చుకుంటుంది. కానీ మనకు ఇప్పుడున్న ట్రెండింగ్ సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ మోర్ దెన్ 4 GB కావాలి. 4 GB మీద రన్ చేస్తే ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్, whatever, అవన్నీ ఏంటంటే 4 GBతో రన్ అవ్వవు. మెమరీ హై అండ్ మెమరీ ఉంటాయి. అందుకనే 64 బిట్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అదే బెస్ట్ ఆప్షన్ టు బిల్డ్ ఆర్ టు డిజైన్ యువర్ వర్క్లోడ్స్ టు రన్ ఆన్ ది క్లౌడ్. ఓకే, క్లౌడ్ ఆర్ ఇన్ ఆన్ ప్రెమిసెస్. మనం కంపల్సరీ 64 బిట్ ప్రాసెసర్ని చూస్ చేసుకోవాలి, 32 బిట్ని చూస్ చేసుకోకూడదు. సో ఇక్కడ i686 అనేది ఇంకొక ఫ్యామిలీ, ఓకే, అండర్ ది ఇంటెల్. సో దీన్ని కూడా 6th జనరేషన్ కింద తీసుకొచ్చారు, ఇంటెల్ ఫర్ x86 మైక్రో ఆర్కిటెక్చర్. ఇది ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఇంటెల్ పెంటియం రిలేటెడ్ సిరీస్ మనకు ఉన్నాయి, వాటి కిందకు వస్తాయి. సో ఇందులో మనకి Pentium 2, Pentium 3 అండ్ లాటర్ వెర్షన్స్. సో దీన్ని కూడా మనకి 1995లో తీసుకొచ్చారు ఎవరు, ఇంటెల్ కంపెనీ. దాని తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేశారు 1998. సో ఎందుకు కంపెనీస్ డిస్కంటిన్యూ చేస్తాయి ఓల్డ్ ప్రాసెసర్స్ అని అంటే, ఫస్ట్ వాళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేయడం వల్ల. ఎన్హాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఫోన్స్ కానీ ఏమని చూడండి, మనకి iPhone 6, 6s, 7 అలా వాళ్ళు ముందుకు వెళ్ళే కొద్దీ ఏం చేస్తారంటే స్లోగా దాని యొక్క ప్రోడక్ట్ సపోర్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆపేస్తారు. ఎందుకు అంటే ట్రెండింగ్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు అంటే దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్హాన్స్ చేస్తారు. ఎందుకంటే యూజర్స్కి కావాల్సిన బెటర్ పర్ఫార్మెన్స్ అవన్నీ కావాలంటే కంపల్సరీ ఎవ్రీ మైక్రోచిప్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఎన్హాన్స్ చేస్తూ పోవాలి. లేదు అంటే వాళ్ళు
బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతారు ఇప్పుడున్న దీంట్లో. సో ఇంటెల్ ఏం చేస్తాను, ఎవ్రీ జనరేషన్ కావాల్సిన కొత్త ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది. సో వాళ్ళకి మెయిన్ గోల్ ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కోసమే. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మన హై ఎండ్ అప్లికేషన్ లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్న ట్రెండింగ్ దీంట్లో ట్విట్టర్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. అవన్నీ ఒక బిగ్ సర్వర్లో రన్ అవుతూ ఉంటాయి. వాటికి 4 GB ఇచ్చేసి 1 GB 2 GB ఇచ్చి రన్ చేయమంటే అవి రన్ అవ్వవు. ఎందుకంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అయిన వాళ్ళు దాన్ని కనెక్ట్ అవుతుంటారు డేలో. సో అంతమందిని ప్రాసెసింగ్ చేయాలంటే దానికి కంపల్సరీ హై CPU అండ్ హై మెమరీ ఉంటేనే అది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అప్పుడు యూజర్స్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, దానికి సబ్స్క్రైబ్ అయ్యి, ఎగ్జాంపుల్ ట్విట్టర్కి అయితే ట్విట్టర్లో అకౌంట్ కొనుక్కోవడం కానీ లేకపోతే సంథింగ్ చేస్తారు అలా అన్నట్టు. సో అందుకోసమే CPU మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది డిస్కంటిన్యూ చేసి అగైన్ ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఇంటెల్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇంటెల్ కంపెనీ నుంచే ఈ ప్రోడక్ట్ కూడా వచ్చింది. సో దెన్ మనం 64-bit గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది ఏంటి, 32-bit ప్రాసెసర్. సో అవన్నీ మనకి ఓల్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ స్టిల్ మేబీ ఆన్ ప్రెమిసెస్లో ఉన్నాయంటే ఉండొచ్చు, బట్ నేనైతే ఇప్పుడు చూడలేదు. డ్యూరింగ్ లైక్ 2009 ఆ టైంలో నేను చూశాను హియర్ అండ్ దేర్. బట్ ఇప్పుడైతే రీసెంట్గా అయితే నేను 32-bit ప్రాసెసర్ ఉన్న సిస్టమ్స్ని ఆ సర్వర్స్ని చూడలేదు. సో 64-bitలో మనకి చాలా మోడల్స్ ఉంటాయి. బట్ నేను కొన్ని ఫస్ట్గా వచ్చిన కొన్ని మోడల్స్లో నేను కొన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎప్పుడైతే మనం x86 అనుకున్నామో, ఇక్కడ బ్లైండ్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది 32-bit ఆర్కిటెక్చర్ CPU అన్నట్టు. ఓకే, అంటే 32-bit మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని మనం వేరే విధంగా కూడా అనొచ్చు, x86_32 అని. అంటే సమ్ టైమ్స్ ఆ ప్రాసెసర్ని మనం x86 అనొచ్చు, సమ్ టైమ్స్ దాన్ని x86_32 అనొచ్చు. సో ఇక్కడ మీరు రైట్ స్క్రీన్లో మీరు చూడొచ్చు, అది ఒక కైండ్ ఆఫ్ AMD ప్రాసెసర్. సో ఇది కూడా అంతే, బిట్వీన్ 8086 అనే ఫ్యామిలీలో పాపులర్ అవడం వల్ల ఇంటెల్ కంపెనీ ఏం చేసిందంటే ఈ 80ని తీసేసి దాని ప్లేస్లో X పెట్టింది. X అంటే ఏంటి అంటే సింపుల్గా వెండర్ ఆర్ ప్రొవైడర్ ఆర్ ఎవరైతే దాన్ని డెవలప్ చేస్తున్నారో దానికి దాని కింద X కింద తీసుకొచ్చారు. ఇక్కడ X అంటే వెండర్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇక్కడ వెండర్ అంటే ఎవరు, ఇంటెల్. సో X అంటే ఇక్కడ ఏ వెండర్ అయినా అవ్వచ్చు, ఇక్కడ ఇంటెల్ అవ్వచ్చు, AMD అవ్వచ్చు, IBM అవ్వచ్చు, రైట్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో లైక్ x86 అని చెప్పుకున్నామో అది 32-bitతో లేబుల్ అయి ఉంటుంది. అంటే మనం ఇందులో చెప్పుకున్నాం కదా, 32-bit అనేది మనకి ఓన్లీ మ్యాక్స్ మెమరీ అలొకేషన్ అనేది 4 GB అవుతుంది. దానివల్ల డ్రాబ్యాకే కదా, ఎందుకంటే మీ హై ఎండ్ అప్లికేషన్ హై ఎండ్ మెమరీ అలొకేషన్ ఉండాలి. సో త్వరగా ప్రాసెసింగ్ చేయాలనుకుంటే. కానీ ఏమవుతుంది, 32-bit అనేది జస్ట్ 32-bit యొక్క 4 GB యొక్క 4 GB మెమరీ అలొకేషన్ తీసుకోవడం వల్ల CPU అనేది అంత స్పీడ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. అందుకనే 32-bitని అవి యూజ్ చేయరు. సో నెక్స్ట్ అనేది మనం మాట్లాడుకున్నది ట్రెండింగ్ది, అదే 64-bit ప్రాసెసర్. ఓకే, సో 64-bit ప్రాసెసర్ని మనం డిఫరెంట్ వేస్లో చెప్పుకోవచ్చు. దాన్ని x64 అనొచ్చు, x86_64 అనొచ్చు, AMD 64 అనొచ్చు, ఆర్ ఇంటెల్ 64 అనొచ్చు. సో ఇక్కడ మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా అది 64-bit కింద వస్తుంది. సో ఇక్కడ 64-bit అంటే ఏంటంటే ఆ ప్రాసెసర్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఇంటెల్ కంపెనీ, అది మోర్ దాన్ 2 to the power of 64, రైట్, 2 to the power of 64 మెమరీ అనేది యూజ్ చేసుకున్నాం. అంటే అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 18.4 million టెరాబైట్ ఆఫ్ మెమరీని అది యూజ్ చేసుకోగలదు. అంటే అంత మెమరీని ఇది యూజ్ చేసుకోగలదు, ఈ ప్రాసెసర్ను ప్రాసెసింగ్ చేయగలదు యూజ్ చేసుకొని. అందుకనే మనం మార్కెట్లో 64-bit ప్రాసెసర్స్ మనం ఎక్కువ చూస్తాం ఇప్పుడున్న ట్రెండింగ్ జనరేషన్లో, రైట్. సో ఇక్కడ 64-bit ప్రాసెసర్ గురించి చెప్పుకున్నాం కదా, అదే విధంగా మనకి 64-bit అప్లికేషన్స్ కూడా ఉంటాయి. మీరు వినే ఉంటారు, సమ్ టైమ్స్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీకు 64-bit డౌన్లోడ్ చేయాలా, 32-bit డౌన్లోడ్ చేయాలా అన్నది మనకి ఉంటుంది. సో మనం మోస్ట్లీ 64-bit రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అప్లికేషన్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 32-bitకి 64-bitకి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి 32-bitలో ఓన్లీ 32-bit అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయగలం.
కానీ 64 బిట్లో ఇదర్ మనం 32 బిట్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆర్ 64 బిట్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు మైగ్రేట్ చేసుకుంటున్నారో లైక్ సి నుంచి క్లౌడ్లోకి మ్యాక్సిమం 64 బిట్ని చూసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ 64 బిట్ యొక్క ప్రాసెసర్ ఆర్కిటెక్చర్లో మీరు 32 బిట్ అప్లికేషన్ రన్ చేయొచ్చు ఆర్ 64 బిట్ అయినా చేయొచ్చు. వేరే 32 బిట్లో అలా కాదు, మీరు ఓన్లీ 32 బిట్ ప్రాసెసర్లో 32 బిట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయగలరు, అంతకు మించి చేయలేరు. అది డ్రాబ్యాక్ వల్ల కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మైగ్రేట్ అవుతున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు 64 బిట్ ఆర్కిటెక్చర్నే చూస్ చేసుకుంటారు. ఇది మనకి మెయిన్ డిఫరెన్స్. ఎవరైనా అడిగితే మనం ఇది చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బిట్ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, అసలు బిట్ అంటే ఏంటి? మనం ఇందాకలో నుంచి 32 బిట్ అని 64 బిట్ అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఏంటంటారంటే బైనరీ డిజిట్ అని అంటాం. అంటే మనం ఇచ్చే ఒక ఇన్పుట్ అది సిస్టమ్కి అర్థం కాదు. అంటే ఏంటి, మనం ఎల్ఎస్ ఇచ్చాం, అది ఒక ఇన్పుట్. ఈ ఎల్ఎస్ అనేది ఏంటి, ఒక కమాండ్ ఇన్ లైనక్స్. సో ఆ కమాండ్ అనేది మనకు అర్థం అవుతుంది, అది హ్యూమన్ రీడబుల్, కానీ సిస్టమ్కి అర్థం కాదు, ఐ మీన్ సిపియూకి అర్థం కాదు. అప్పుడు సిపియూ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఇన్పుట్ని ఏదైతే యూజర్ నుంచి వచ్చిందో దాన్ని బైనరీగా మార్చుకుంటుంది. ఇక్కడ బైనరీ అంటే ఏంటి, ఐ మీన్ బిట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ స్మాలెస్ట్ ఆర్ ఇట్స్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్. అంటే ఏంటి, మనం ఇచ్చే ఒక ఇన్పుట్ అనేది ఒక చిన్న బేసిక్ యూనిట్గా కన్వర్ట్ చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ లాగా ట్రీట్ చేసి దాన్ని బైనరీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే సిస్టమ్ రీడబుల్ లాంగ్వేజ్లో అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి బైనరీ బిట్ అనేది ఇదర్ రెండు వాల్యూస్లో ఉంటుంది, ఒకటి 0లో ఉండొచ్చు ఆర్ 1గానే ఉండొచ్చు. సో ఈ 0 ఏంటి 1 ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ మనం ఆన్ అనొచ్చు ఆర్ ఆఫ్ అనుకోవచ్చు, ట్రూ అనొచ్చు అండ్ ఫాల్స్ అనొచ్చుకోవచ్చు, అండ్ జనరల్గా మనం యూజ్ చేసే ఎవ్రీడే లాంగ్వేజెస్లో. సో ఇక్కడ ఈ ఏదైతే సిపియూ యూజ్ చేస్తుందో అది ఇదర్ జీరోస్లో ఉండొచ్చు, బైనరీ డిజిట్ ఆర్ 1లో ఉండొచ్చు, కానీ 2 3 4 5 6 అనే వాల్యూస్ అనేవి ఉండవు ఈ బైనరీ డిజిట్ అనే కాన్సెప్ట్లో. ఓకే, సో ఏంటి అసలు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పుకున్నట్టు బైనరీ డిజిట్ అనేది ఒక యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం కదా. మనం ఇచ్చి ఏ కమాండ్ అయినా సరే అది బిహైండ్ ద సీన్ బైనరీ లాగా కన్వర్ట్ చేసుకుని అది ప్రాసెసింగ్ చేస్తుంది. ఓకే, సో ఇలా ప్రాసెసింగ్ చేసినప్పుడు మనం ఇచ్చే నెంబర్స్ కానీ మనం ఇచ్చే క్యారెక్టర్స్ కానీ లైక్ హలో అనే వర్డ్ కానీ లేదా హాయ్ అనే వర్డ్ కానీ వెంకట్ ఆర్ వాట్ ఎవర్ ఏ నేమ్ మనం టైప్ చేస్తున్నా అది బిహైండ్ ద సీన్ కన్వర్ట్ చేసుకుంటుంది. సో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ అయితే అసైన్ అవుతుంది. ఆ నెంబర్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇచ్చాను. ఇక్కడ నెంబర్ అనేది ఏంటంటే ఒక నెంబర్ అనేది నేను ఇచ్చాను యాజ్ ఎ ఇన్పుట్గా ఎవరికి కంప్యూటర్కి ఇచ్చాను. సో ఈ నెంబర్ నాది ఏం చేస్తుంది అంటే బిహైండ్ ద సీన్ కన్వర్ట్ చేసుకుంటుంది. ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, సమ్ బైనరీ నెంబర్. సో ఈ బైనరీ నెంబర్ ఎలా వచ్చింది అనేది నేను డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేస్తాను ఇన్ ఎ మినిట్. ఓకే, ఎగ్జాంపుల్ మనం వర్డ్ ఇచ్చాం. ఈ వర్డ్ అనేది ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ చిన్న చిన్న క్యారెక్టర్స్. ఇక్కడ హెచ్ అనేది ఒక క్యారెక్టర్, యు అనేది ఒక క్యారెక్టర్, అలా కదా. సో వర్డ్ అనేది కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు. సో ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. వర్డ్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఒక బైనరీ ఫార్మాట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది నేను డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ఒక గుడ్ డాక్యుమెంట్ ఉంటుంది వికీ పేజీలో. నేను అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆ వాల్యూస్ ఎలా తీసేసుకుంటుంది. అంటే ఈ వాల్యూస్ని ఎక్కడి నుంచి సిస్టమ్ రిఫరెన్స్ చేస్తూ ఉంటుంది దానికోసం ఒక గుడ్ టేబుల్ ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం నెంబర్ అని తీసుకుంటే ఒక నెంబర్ 50 అనే నెంబర్ తీసుకుంటే అది ఈ విధంగా కన్వర్ట్ అయింది అని చెప్పుకుంటాం కదా. ఈ నెంబర్ ఎలా వచ్చింది, ఐ మీన్ సిపియూ ఎలా యూజ్ చేసుకుంటుంది ఈ నెంబర్ని అన్నది ఇప్పుడు నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఎగ్జాంపుల్ నేను 50 ఇచ్చా. ఈ 50ని మీరు 2తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 2 ఏదైనా ఇక్కడ 50 అని కాదు ఏదైనా తీసుకుని బై 2 చేసినప్పుడు డివైడెడ్ బై చేసినప్పుడు మీకు వచ్చే రిమైండర్ ఏదంటే ఈ రిమైండర్ వాల్యూని మనం కౌంట్ చేసుకోవాలి. సో కౌంట్ చేసుకున్నప్పుడు
బాటమ్ నుంచి టాప్కి వెళ్తే మనకి ఈ బైనరీ నెంబర్ వస్తుంది. అయితే రియల్ టైంలో ఇవంతా మనకు అవసరమా అంటే అవసరం లేదు. ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసమే. ఎలా CPU అనేది మనం ఇచ్చే నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ ఆర్ లెటర్స్ కానీ ఎలా బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవడానికి తప్ప ఎంట్రీలో దీని గురించి ఎవరు అడగరు. ఓకే, సో ఇన్ దిస్ కేస్ 50 డివైడెడ్ బై 2 25. ఇక్కడ వచ్చే వాల్యూని మళ్ళీ 2తో చేస్తే 12. అలా ఎండ్ ఆఫ్ ది కాంటాక్ట్ నెంబర్ 0 వచ్చినంత వరకు మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతే వచ్చేదే మనకి బైనరీ నెంబర్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాంపుల్గా వికీ పేజ్లోకి వెళ్ళి చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 50 కదా. నేనేం చేస్తానంటే వన్ ఆఫ్ ది వికీ పేజ్లోకి వెళ్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఈ పేజీలో మనం చూడాల్సింది ఏంటంటే క్యారెక్టర్ సెట్. అంటే మనం ఒకవేళ క్యారెక్టర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాం అంటే లైక్ నెంబర్స్లో 1 అని కానీ క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఇది మనం చూసుకోవాలి. అదే మనకి డైరెక్ట్గా డెసిమల్ నెంబర్ మనకు ఒక ఐడియా ఉంది కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే కంట్రోల్ కోడ్లోకి వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి డెసిమల్ నెంబర్ మనం ఏమి ఇచ్చాం 50 అని అనుకుంటున్నాం కదా, ఎగ్జాంపుల్ 50 అని చూసుకుంటున్నాం కదా. ఆ 50కి ఏం నెంబర్ ఉంది? సో మీరు ఇందులో చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ బైనరీ అనే ఫీల్డ్ని అండ్ డెసిమల్ అనే నెంబర్ని, ఈ రెండింటిని మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ 50 అనే నెంబర్ దగ్గర వెళ్ళిపోదాం. ఇది మన డెసిమల్ నెంబర్ అని తెలుసు, లైక్ నెంబర్ హ్యూమన్ రీడబుల్ నెంబర్ 50. సో దీనికి ఆల్రెడీ ఒక బైనరీ నెంబర్ డిజైన్ చేసి ఉంటుంది చూడండి. ఇది ఏంటిది 0110010. సేమ్ థింగ్ మన స్లైడ్లో కూడా అదే ఉంది కదా 0110010. సో ఇది ఎలా వచ్చింది అని అంటే 5 డివైడెడ్ బై 2 అండ్ 25. అండ్ ఎలా చేసుకుంటూ పోతే వచ్చే వాల్యూస్ని ఏవైతే ఉంటాయో రిమైండర్స్ వాటిని మనం బైనరీ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఇది మనం ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకున్నప్పుడు. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, హలో అనే వర్డ్ తీసుకుంటే ఎలా కన్వర్ట్ చేస్తుంది ఈ సిస్టమ్ CPU అనేది అని ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసుకున్నాం. సో ఇక్కడ కన్వర్ట్ చేసినప్పుడు ప్రతి లెటర్ని అది ఒక బైనరీ డిజిట్స్ గానే కన్వర్ట్ చేసుకుంటుంది. చూద్దాం అది ఎలా. సో ఇక్కడ హెచ్ అనేది ఏంటంటే ఒక లెటర్ కదా, దాని ASCII ఫార్మాట్లో ఉంటుంది. సో హెచ్కి ఒక డెడికేటెడ్ నెంబర్ ఉంటుంది. అంటే ఆ నెంబర్ ఏంటంటే డెసిమల్ నెంబర్ ఉంటుంది. సో ఈ డెసిమల్ మనకి హెచ్కి 72 అని మనకి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగైన్ వికీ పేజీలోకి వెళ్ళి. సో ప్రతి లెటర్ HEII అనేది ప్రతి లెటర్ మనం ఎంటర్ చేసేది అది ASCII నుంచి ఒక డెసిమల్ నెంబర్ తీసుకుని ఆ డెసిమల్ నెంబర్కి ఒక బైనరీ నెంబర్ అనేది తెచ్చుకొని అది CPU అనేది ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం వికీ పేజ్లోకి వద్దాం. ఈ వికీ పేజ్లో చూద్దాం. ఇప్పుడు మనం క్యారెక్టర్ సెట్స్ అనుకున్నాం కదా, ఎందుకు మన హెచ్ అనేది అక్కడ లెటర్, హలోలో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ కనుక అందుకే మన లెటర్స్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవాలి. క్యారెక్టర్స్ అండ్ సెట్స్ అనే టేబుల్లోకి వచ్చి చూడాలి. సో అక్కడ హలో అనేది కేస్ సెన్సిటివ్, అంటే హలోలో హెచ్ అనేది బిగ్ లెటర్ లైక్ అప్పర్ లెటర్ రైట్. సో మనం ఏం చేస్తామంటే అక్కడికి వచ్చి చూసుకోవాలి. ఒకవేళ మీరు స్మాల్ లెటర్ చూస్తారనుకో మళ్ళీ అగైన్ మారిపోతుంది. సో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ కనుక మీరు హెచ్ దగ్గరికి వచ్చి సింపుల్గా ఇలా జస్ట్ కర్సర్ మూవ్ చేస్తే ఆ కర్సర్ కింద మీకు 72 అని కనిపిస్తుంది చూడండి. ఆ 72 తర్వాత ఉన్న వాల్యూని అంతా ఇగ్నోర్ చేయండి, జస్ట్ 72 చూడండి. ఆ 72 అనేది ఏంటంటే దీనికి ఈ హెచ్ లెటర్కి ఉన్న ఒక డెసిమల్ నెంబర్. ఇప్పుడు మనం ఈ 72ని తీసుకొని ఆ డెసిమల్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతే కింద ఉన్న టేబుల్లో దానికి బైనరీ కోడ్ ఏంటనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు 72 దగ్గర చూసుకోవచ్చా, 72 నుంచి మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి డెసిమల్ నెంబర్ ఏమొచ్చింది చూడండి, సారీ బైనరీ నెంబర్ ఏమొచ్చింది 100 and 1000 అనేది వచ్చింది. సో అదే కదా మన స్లైడ్లో కూడా పెట్టాం 100 and 1000. ఆ విధంగా ప్రతి క్యారెక్టర్కి ఒక డెడికేటెడ్ డెసిమల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా నెంబర్స్ కూడా మనం డివైడ్ చేస్తున్నప్పుడు దానికి ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది. ఆ డెసిమల్ నెంబర్ త్రూ మనం బైనరీ కోడ్ని తెలుసుకోగలం. సో ఈ కోడ్స్ ఈ బైనరీ డిజిట్స్ అనేవి మనకు అవసరమా అంటే నో, మనకు అవసరం లేదు. ఇది మనం ఓన్లీ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది బిహైండ్ ద సీన్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే తప్ప రియల్ టైంలో ఎవరు అడగరు. ఓకే, సో ఈ బైనరీ కోడ్స్ ఆల్వేస్ జీరోస్ ఉంటాయి, వన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం స్లైడ్లో
మొత్తం టాప్ టు బాటమ్ చూసుకుంటే డ్రాప్ డౌన్ చేస్తే మీకు అన్ని దగ్గర 0 1 సంథింగ్ అలా కనిపిస్తుంది, కానీ మీకు ఎక్కడ 2 3 4s అనేవి కనపడవు. అండ్ అగైన్ ఏవైతే ఈ డెసిమల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కనుక ఈ డెసిమల్ నెంబర్స్ ఆల్వేస్ 0 స్టార్ట్ అయ్యి 126 వరకు ఉంటాయి. అంటే అంతవరకే లిమిట్ అంట ఉంటుంది. ఆ బిట్వీన్ లిమిట్స్లో ఉన్న నెంబర్స్కి మాత్రమే మనం చూసుకోవచ్చు. ఏంటి? బైనరీ కోడ్. ఇప్పుడు ఏదైనా ఒక లెటర్ 126 ఉందనుకో, దాని యొక్క 126 యొక్క బైనరీ కోడ్ ఏంటంటే ఇది ఉంటుంది. ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అగైన్ ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎవరు రియల్ టైంలో ఎంట్రీస్లో అడగారు. సో ఇది ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ CPU ఏం చేసుకుంటుంది అంటే దాన్ని బైనరీ ఫార్మాట్గా కన్వర్ట్ చేసుకుని అప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసేసి, ఎగ్జిక్యూట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెసింగ్ చేసేసుకొని అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, సో ఇది మన బైనరీ డిజిట్స్ గురించి. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, అంటే ప్రాసెసర్ అంటే ఏంటి, దాని యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్, అది ఎలా పనిచేస్తుంది, మనకున్న డిఫరెంట్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్ ఏంటి, 32-బిట్ ప్రాసెసర్కి 64-బిట్కి ప్రాసెసర్కి డిఫరెంట్ ఏంటి, అదేవిధంగా 32-బిట్ అప్లికేషన్ అండ్ 64-బిట్ అప్లికేషన్ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో సింపుల్గా ఎవరైనా అడిగితే 32-బిట్ ప్రాసెసర్కి 64-బిట్ ప్రాసెసర్కి డిఫరెంట్ ఏంటి అంటే 32-బిట్ ప్రాసెసర్లో మ్యాక్సిమం మెమరీ అలొకేషన్ అనేది 4 GB అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వదు. ఆ డ్రాబ్యాక్ ఉండడం వల్లే అందరూ 64-బిట్ ప్రాసెసర్నే చూస్ చేసుకుంటారు. అయితే 64-బిట్ ప్రాసెసర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం మోర్ దాన్ 4 GB మెమరీని అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే 2 to the power of 64 ప్రాసెసర్ అలొకేషన్, మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 18.4 or 8.6 GB ఆఫ్ మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. దానివల్ల హై ప్రాసెసింగ్, CPU ప్రాసెసింగ్ స్పీడ్ ఉండడం వల్ల అప్లికేషన్స్ అనేవి ఎటువంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా రన్ అవుతుంటాయి. అది ప్రాసెసర్ డిఫరెంట్కి. ఇప్పుడు 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్కి ఆర్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్ డిఫరెన్స్ ఏంటంటే మీరు కానీ 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే అందులో ఓన్లీ 32-బిట్ రిలేటెడ్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయగలం. ఎగ్జాంపుల్ మనకి ఏదైనా 64-బిట్ అప్లికేషన్ ఉందనుకో, అది 32-బిట్ ప్రాసెసర్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేయలేం. కానీ 64-బిట్ ప్రాసెసర్ ఉండి 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి ప్రాసెసర్ ఉండి దాని మీద మీరు ఇదర్ 32-బిట్ అప్లికేషన్ అయినా రన్ చేసుకోవచ్చు ఆర్ 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రన్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ పీపుల్ 64-బిట్ ప్రాసెసర్లో 64-బిట్ రిలేటెడ్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇది డిఫరెన్సెస్ మీరు ఎవరైనా అడిగితే చెప్పుకోవాలి. ఇది కానీ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు నన్ను నా యొక్క ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో టెలిగ్రామ్లో నేను ఈ కంటెంట్ ఏదైనా ఉంటే లైక్ కమెంట్స్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ నేను చేస్తాను, అవన్నీ మీకు అందులో షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. That's it for today.